దిస్ ఇస్ శాంతికిషోర్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కన్ఫర్మేషన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోహెక్సేన్. టాపిక్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. సో ఎవరైతే ఈ వీడియోస్ని వాచ్ చేస్తున్నారో అవి కంప్లీట్గా వాచ్ చేయండి, అప్పుడే కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈ వీడియోస్ చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుందని నేను ఇది చేస్తున్నాను. వీలైనంత వరకు షార్ట్కట్ మేనర్లో ట్రై చేస్తున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కన్ఫర్మేషన్స్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ సైక్లోహెక్సేన్. చూడండి, సైక్లోహెక్సేన్కి మనకి డిఫరెంట్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అదేంటంటే ఒకటి చైర్ ఫామ్, రెండోది బోట్ ఫామ్. ఈ చైర్ ఫామ్కి బోట్ ఫామ్కి మధ్యలో కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి. అదేంటంటే ట్విస్ట్ బోట్ అండ్ హాఫ్ చైర్. చైర్ కన్ఫర్మేషన్, బోట్ కన్ఫర్మేషన్, ట్విస్ట్ బోట్, హాఫ్ చైర్. చూడండి, ఇది చైర్, ఇది బోట్, ఇది హాఫ్ బోట్. ఈ బోట్ ఇది రెండు కూడా బోట్ కన్ఫర్మేషన్సే. ఇది కూడా రెండు ట్విస్ట్ బోట్ కన్ఫర్మేషన్స్. అలాగే ఇది రెండు కూడా హాఫ్ చైర్ కన్ఫర్మేషన్స్. ఇవి కన్ఫర్మేషన్స్. నెక్స్ట్ స్టెబిలిటీకి వచ్చేటప్పటికి ఏంటంటే, సో చైర్ ఫామ్ ఈజ్ ది మోస్ట్ స్టేబుల్ ఫామ్, దెన్ ట్విస్ట్ బోట్, దెన్ బోట్, దెన్ హాఫ్ చైర్, దెన్ హాఫ్ బోట్. ఈ స్టెబిలిటీ ఆర్డర్ దేని బేస్ చేసుకుని చెప్తామంటే మనం ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం ఈ స్టెబిలిటీ ఆర్డర్ని మనం చెప్తాం. ఓకే, సో అప్పుడప్పుడు ఇది ఒక్కొక్కసారి డైరెక్ట్గా అడుగుతుంటారు. చైర్ ఫామ్ ఈజ్ ది మోస్ట్ స్టేబులెస్ట్ ఫామ్, then twist boat, then boat, then half chair, and then half boat. సో ఒకసారి కనుక చూస్తే ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఎవరికైనా, చైర్ తర్వాత బోటా లేదంటే ట్విస్ట్ బోటా అనేది. సో ఇది మనకు గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కట్ ఏంటంటే స్టెబిలిటీలో చూడండి, చైర్ ఫామ్ అనేది మోస్ట్ స్టేబుల్ ఫామ్ అని అందరికీ తెలుసు బోట్ కంట. ఈ చైర్ తర్వాత ఏది మోస్ట్ స్టేబుల్ ఫామ్ అనేది ఒకసారి చూడండి. స్టెబిలిటీలో చూడండి, టీబీ ఉంది కదా, స్టెబిలిటీ టీబీ. టీబీ అంటే ట్విస్ట్ బోట్. సో చైర్ తర్వాత ట్విస్ట్ బోట్, తర్వాత బోటు, తర్వాత హాఫ్ చైర్, తర్వాత హాఫ్ బోట్. ఓకే, నెక్స్ట్ పొజిషన్స్ ఇన్ సైక్లోహెక్సేన్. ఈ సైక్లోహెక్సేన్లో మనకి చూడండి, ఇది సైక్లోహెక్సేన్ కదా, ఎక్కడైతే ఎడ్జ్ ఉందో ఎడ్జ్ అప్వర్డ్ చూపిస్తుంది కాబట్టి ఈ ఎడ్జ్ని పైకి ఒక స్ట్రైట్ లైన్ గీస్తే కనుక ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక ఎడ్జ్, ఇదొక స్ట్రైట్ లైన్, ఇదొక స్ట్రైట్ లైన్. ఈ ఎడ్జ్ పైకి చూపిస్తుంది కాబట్టి ఇదొక స్ట్రైట్ లైన్. సో దీన్ని ఏమంటే యాక్సియల్ పొజిషన్స్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ ఉంటే యాక్సియల్ హైడ్రోజన్ అవుతుంది, ఏవైనా ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే మెథైల్ గ్రూప్స్ ఉంటే మెథైల్ అవుతుంది. సో ఏవైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉండొచ్చు దీని మీద. ఓకే, ఇవి యాక్సియల్ పొజిషన్స్. ఇప్పుడు దీని తర్వాత ఈ ప్యారల్గా ఉన్నాయి ఏంటంటే ఈక్విటోరియల్ పొజిషన్స్. దీనికి ప్యారల్గా ఉన్నాయి ఏంటంటే ఈక్విటోరియల్ పొజిషన్స్. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ సైక్లోహెక్సేన్లో డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ తీసుకుంటారు డిఫరెంట్ పొజిషన్స్లో. ఈ డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు దాని యొక్క స్టెబిలిటీ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది మన కాన్సెప్ట్. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. ఇన్ చైర్ ఫామ్ 1, 2, 4 పొజిషన్స్, అలాగే 1, 3, 5 పొజిషన్స్ ఉంటాయి. 1, 2 సేమ్, 1, 4 సేమ్, 1, 3 సేమ్, 1, 5 పొజిషన్స్ సేమ్ పొజిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్ ఫామ్ కనుక తీసుకుంటే 1 to 6 అయితే కనుక
అక్కడ ఉండే పొజిషన్స్ ఏంటంటే యాక్సియల్ అండ్ ఈక్వటోరియల్. అదే 1,4 సిస్ అయితే సేమ్ యాక్సియల్ ఈక్వటోరియల్. ఓకే, నెక్స్ట్ 1,2 ట్రాన్స్ అయితే యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. దీనికి రివర్స్ చేసుకుంటాం. 1,2 సిస్ అయితే యాక్సియల్ ఈక్వటోరియల్ ఉంటుంది. అలాగే 1,2 ట్రాన్స్ అయితే యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. అలాగే 1,4 ట్రాన్స్ అయితే సేమ్ యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. నెక్స్ట్ 1,3 సిస్ అయితే 1,3 సిస్ అప్పుడు యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. 1,3 ట్రాన్స్ అయితే యాక్సియల్ ఆర్ యాక్సియల్. సో ఏదైనా రాసుకోవచ్చు, యాక్సియల్ యాక్సియల్ అన్నా రెండో ఒకటే. ఓకే, సో ఫస్ట్ ఈ పొజిషన్స్ మనం తెలుసుకోవాలి. సో 1,2 సిస్ అయితే ఏముంటుంది కన్ఫర్మేషన్ అంటే యాక్సియల్ ఈక్వటోరియల్. 1,2 అనేది 1,4కి ఈక్వల్ అనుకుంటున్నాం కాబట్టి మనం 1,4 సిస్ కూడా అదే అవుతుంది. 1,2 ట్రాన్స్ అయితే ఏమవుతుంది, దీనికి రివర్స్ యాక్సియల్ ఈక్వటోరియల్ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. 1,4 సిస్ యాక్సియల్ ఈక్వటోరియల్ అయితే 1,4 ట్రాన్స్ ఏమవుతుందంటే యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. నెక్స్ట్ 1,3 దగ్గరికి వచ్చేటప్పటికి 1,3 సిస్ ఏమవుతుందంటే 1,2 సిస్కి ఆపోజిట్ యాక్సియల్ ఆర్ ఈక్వటోరియల్. 1,3 ట్రాన్స్ ఏమవుతుందంటే 1,3 సిస్కి ఆపోజిట్ యాక్సియల్ ఆర్ యాక్సియల్. సో ఫస్ట్ మనం ఈ పొజిషన్స్ని ఐడెంటిఫై చేయాలి, అప్పుడే మన దాని యొక్క స్టెబిలిటీని మనం అర్థం చేసుకోగలం. నెక్స్ట్ అసలు 1,2 సిస్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైక్లోహెక్సేన్ రింగ్ అనుకుంటే ఇక్కడ ఒక మెథైల్ ఉంది, ఇక్కడ ఒక మెథైల్ ఉంది. సో చూడండి, ఈ మెథైలు ఒకే పొజిషన్ ఒకేలా ఉన్నాయి. చూడండి అన్ని రెండు కూడా థిక్ లైన్స్లోనే ఉన్నాయి. అంటే ఇది ఒక నెంబరింగ్ కనుక ఇస్తే కనుక 1, 2, 3, 4, 5, 6 ఇది సైక్లోహెక్సేన్. 1, 2 పొజిషన్స్ దగ్గర రెండు మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి. రెండు సేమ్లా ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమంటే సిస్ అంటాం. అంటే 1, 2 ఇది ఏంటి 1, 2 సిస్ ఫామ్ ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఉండే కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. ఇది 1 అనుకుంటే ఇది 2 అనుకుంటే 1, 2, 3, 4, 5, 6 లేదా 1, 2, 3, 4, 5, 6 ఎలాగనే అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి 1, 2 సిస్ ఫామ్ ఎలా ఉంటుంది. 1, 2 సిస్ అయితే మనకేంటి, ఒకటేమో యాక్సియల్ ఇంకొకటేమో ఈక్వటోరియల్. ఇప్పుడు డైమెథైల్ కాబట్టి ఒక మెథైల్ ఏమో యాక్సియల్ పొజిషన్లో ఉంటుంది, ఒక మెథైల్ ఏమో ఈక్వటోరియల్ పొజిషన్లో ఉంటుంది. సో ఇది 1, 2 సిస్. 1, 2 సిస్ అయితే ఏమని చెప్పాను, ఒకటి యాక్సియల్ ఒకటి ఈక్వటోరియల్, లేదా ఒకటి ఈక్వటోరియల్ ఒకటి యాక్సియల్. ఓకే, 1 దగ్గర యాక్సియల్ పెట్టుకున్నాం అంటే చెప్పాను కదా, పాయింట్ స్ట్రైట్ ఎడ్జ్ పైకి చూపిస్తుంది కాబట్టి స్ట్రైట్, అది యాక్సియల్, ఇది ఒక మెథైల్. సెకండ్ పొజిషన్ ఈక్వటోరియల్ కాబట్టి ఇది ఇలాగైతే యాక్సియల్ అవుతుంది, ఇప్పుడు ఇలాగైతే ఏమవుతుందంటే ఈక్వటోరియల్ అవుతుంది. సో మెథైల్. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది డై మెథైల్ సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. ఇప్పుడు నంబరింగ్ కనుక ఇస్తే 1, 2, 3, 4, 5, 6. 1 దగ్గర మెథైల్ ఉంది, 3 దగ్గర మెథైల్ ఉంది. సో 1, 3. ఇక్కడ మెథైల్ ఒకటి డాటెడ్ లైన్ ఉంది, ఒకటి థిక్ లైన్ ఉంది. అంటే రెండు వేరు మెథైల్ గ్రూప్స్ కాబట్టి దీన్ని ఏమంటాం 1, 3 ట్రాన్స్ అంటాం.
దిస్ ఈజ్ 1,3 ట్రాన్స్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇంకా 1 2 3 4 5 6 1,3 ట్రాన్స్ అయినప్పుడు 1,3 ట్రాన్స్, ఒకటి యాక్సిల్ ఇంకోటి ఈక్వటోరియల్. సో 1 దగ్గర యాక్సిల్ పెట్టుకోండి ఇలా, మెథైల్. 3 అంటే ఈక్వటోరియల్, ఇలా ప్యారలల్ లైన్. ఓకే, ఇది. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ ఉంది, అదేంటంటే ఈఈ ఈజ్ మోస్ట్ స్టేబుల్ దాన్ ఈఏ. అంటే ఈక్వటోరియల్ పొజిషన్లో ఉన్న గ్రూప్స్ అనేవి మోస్ట్ స్టేబుల్గా ఉంటాయి మిగిలిన యాక్సిల్ కంటే. రెండొక నోట్ ఏంటంటే బల్కియర్ గ్రూప్ షుడ్ బి ఆల్వేస్ ప్రజెంట్ అట్ ఈక్వటోరియల్ పొజిషన్ ఈజ్ ది మోస్ట్ స్టేబుల్. అంటే ఈక్వటోరియల్ పొజిషన్లో ఏదైనా బల్కీ గ్రూప్ ఉంటే అది మోస్ట్ స్టేబుల్ అన్నారు. అంటే ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక సైక్లోహెక్సేన్ రింగ్, దీనికి 2 గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఫస్ట్ కార్బన్ దగ్గర టెర్షియరీ మెథైల్ గ్రూపు, థర్డ్ కార్బన్ దగ్గర మెథైల్ గ్రూప్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారు, 2 ఒకటే గ్రూప్స్ కాబట్టి 1,3 సిస్ అంటాం. 1,3 సిస్ అయితే మనకి ఏమేమి వస్తాయంటే యాక్సిల్ యాక్సిల్ ఆర్ ఈక్వటోరియల్ ఈక్వటోరియల్. ఓకే, ఒకసారి డ్రా చేద్దాం స్ట్రక్చర్స్. ఓకే, యాక్సిల్ యాక్సిల్ ఆర్ ఈక్వటోరియల్ ఈక్వటోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిల్ అంటే ఏంటి, నెంబరింగ్ ఇవ్వండి, 1 2 3 4 5 6 1,3 సిస్. యాక్సిల్ యాక్సిల్ ఆర్ ఈక్వటోరియల్ ఈక్వటోరియల్. ఫస్ట్ చూద్దాం యాక్సిల్. 1 యాక్సిల్ 3 యాక్సిల్. ఓకే, అదే ఈక్వటోరియల్ ఈక్వటోరియల్ కనుక వేస్తే 1 ఈక్వటోరియల్ 3 కదా, 3 ఈక్వటోరియల్. సో ఇది ఏ కన్ఫర్మేషను, యాక్సిల్ యాక్సిల్ కన్ఫర్మేషను, అలాగే ఈ కన్ఫర్మేషను, ఈక్వటోరియల్ ఈక్వటోరియల్ కన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ రెండాట్లో మనకి, ఓకే సారీ, ఇక్కడ టెర్షియరీ మెథైల్ గ్రూప్ కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండు కన్ఫర్మేషన్స్లో మనకి మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ అనేది మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్, ఇది లీస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్. ఎందుకంటే చెప్పాను కదా, బల్కియర్ గ్రూప్ షుడ్ బి ఆల్వేస్ ప్రెసెంట్ అట్ ఈక్వటోరియల్ పొజిషన్. చూడండి ఇక్కడ ఈ కన్ఫర్మేషన్లో బల్కీ గ్రూప్ అనేది యాక్సిల్ పొజిషన్లో ఉంది, ఈ సెకండ్ కన్ఫర్మేషన్లో ఈ బల్కీ గ్రూప్ అనేది ఈక్వటోరియల్ పొజిషన్ ఉంది. కాబట్టి ఇక్కడ హిండరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈక్వటోరియల్ పొజిషన్స్లో ఉన్నప్పుడు ఈ 1,3 డయాక్సిల్ ఇంటరాక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి దీంట్లో. ఇక్కడ 1,3 డయాక్సిల్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది లీస్ట్ స్టేబుల్, ఇక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి మోర్ స్టేబుల్. ఓకే, సో బల్కియర్ గ్రూప్ షుడ్ బి ఆల్వేస్ ప్రెసెంట్ అట్ ఈక్వటోరియల్ పొజిషన్స్. ఓకే, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇప్పుడు CSIR 2016లో అడిగిన ఒక క్వశ్చన్ చూద్దాం. అమాంగ్ ది ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ద మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్ ఫర్ ది కాంపౌండ్ ట్రై సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్ ఈజ్. ఓకే, సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు, దీంట్లో 1 ఆఫ్ ది ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఈ కాంపౌండ్ కనుక చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ట్రై సబ్స్టిట్యూటెడ్ సైక్లోహెక్సేన్. ఇంకా చూడండి 1 2 4 ఈ 3 గ్రూపులు కూడా ఒకే విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చుకుందాం అకార్డింగ్ టు నామిన్క్లేచర్. ఫస్ట్ ప్రయారిటీ ఇది 1 2 3 4 5 6. 1 2 అనేవి ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సిస్ అంటాం. అంటే 1 2 సిస్ అయితే మనకేంటి యాక్సిల్ ఈక్వటోరియల్. నెక్స్ట్ 1 4 కనుక చూస్తే 1 4 కూడా మనకేంటి సిస్ అవుతుంది. సో యాక్సిల్ ఈక్వటోరియల్. ఒకసారి ఇప్పుడు ఆప్షన్స్లో చెక్ చేద్దాం. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏ అనేది ఏంటంటే నెంబరింగ్ 1 2 3 4 5 6. ఓకే,
చూడండి 1 to 6 అయితే మనకి ఒకటి యాక్సిల్ ఉండాలి, ఇంకోటి ఈక్వటోరియల్ ఉండాలి. సో చూద్దాం, ఇది ఈక్వటోరియల్, ఇది యాక్సిల్. ఓకే, సో ఇది సరిపోయింది 1, 2 పొజిషన్స్ దగ్గర. నెక్స్ట్ 1, 4 చూద్దాం. 1, 4, 6 అయితే అది కూడా ఏమవ్వాలి, ఒకటి యాక్సిల్ అవ్వాలి, ఇంకోటి ఈక్వటోరియల్ అవ్వాలి. సో 1 ఈక్వటోరియల్ అయింది, 4 యాక్సిల్ అయింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో అంటే ఇది కరెక్ట్, ఒకసారి హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాం. ఇది ఏ. నెక్స్ట్ బి ఒకసారి చూద్దాం. వన్ 2 3 4 5 6 1 to 6 అంటే ఏ యాక్సిల్ ఒకటి ఈక్వటోరియల్ ఒకటి ఉండాలి. ఇది ఈక్వటోరియల్, ఇది ఈక్వటోరియల్, ఇది ఈక్వటోరియల్, ఇది ఈక్వటోరియల్. సో 1, 2 అనేది ఈక్వటోరియల్ ఉంది, మనకి యాక్సిల్ ఈక్వటోరియల్ కావాలి. అలాగే 1, 4 కూడా అంతే, ఈక్వటోరియల్. సో ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సి చూడండి. వన్ 2 3 4 5 6 1, 2 ఒకటి యాక్సిల్, ఒకటి ఈక్వటోరియల్. 1, 4 ఒకటి యాక్సిల్, ఇంకొకటి ఈక్వటోరియల్. సో ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్డ్లో పెట్టండి. నెక్స్ట్ డి. వన్ 2 3 4 5 6. సో 1, 2 ఈక్వటోరియల్, 1, 4 ఈక్వటోరియల్. సో ఇది రాంగ్ ఆప్షన్. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్స్ ఎన్ని వచ్చినాయి మనకి? ఒకటి ఫస్ట్ ఆప్షన్, అలాగే థర్డ్ ఆప్షన్. ఈ రెండాట్లో ఏది మోర్ స్టేబుల్ అనేది ఎలా చెప్తామంటే, ఒక నోట్ 1లో చెప్పుకున్నాం కదా, ఈ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఈఏ. ఈక్వటోరియల్ పొజిషన్స్ ఎన్నైతే ఎక్కువ ఉన్నాయో అది మోర్ స్టేబుల్, ఈక్వటోరియల్ పొజిషన్స్ ఎన్నైతే తక్కువ ఉన్నాయో అది లెస్ స్టేబుల్. ఒకసారి చూడండి, ఫస్ట్ దాంట్లో ఈక్వటోరియల్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక ఈక్వటోరియల్, అంతే. ఒక ఈక్వటోరియల్ పొజిషన్ ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇది ఒక ఈక్వటోరియల్, ఇది ఒక ఈక్వటోరియల్ పొజిషన్ ఉంది. సో 2 ఈక్వటోరియల్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మనకు 2 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి. ఫస్ట్ ఏ ఆప్షను, అలాగే సి ఆప్షను. సో ఏ ఆప్షన్లో 2 యాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి, ఒక ఈక్వటోరియల్ గ్రూప్ ఉంది. అలాగే సిలో ఒక యాక్సిల్ గ్రూప్ ఉంది, 2 ఈక్వటోరియల్ పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ యాక్సిల్ గ్రూప్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతాయి స్టీరిక్ హిండ్రెన్స్ వల్ల. కాబట్టి యాక్సిల్ గ్రూప్స్ ఎక్కువ ఉంటే మనకి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. చెప్పాం కదా, ఈక్వటోరియల్ గ్రూప్స్ ఎక్కువ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఈక్వటోరియల్ గ్రూప్ ఉంటే ఆప్షన్ సిలో 2 ఈక్వటోరియల్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి సి ఆప్షన్ ఈజ్ ది మోస్ట్ స్టేబుల్ ఫామ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఏపీ సెట్లో అడిగిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.